channels. Hello. So, I'm very happy. Saik Siddharthకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి. ఇందాకే వెంకట్ సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్తో ఈ సినిమాని చూడాలి అని. చాలా మంచి రివ్యూస్. సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ బ్రిలియంట్ రివ్యూ. అది చూసి నాకే ఏడుపొచ్చింది, యామినికి ఏడుపొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు. పూల చొక్క గారు, ఎస్, పూల చొక్క గారు బ్రిలియంట్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్. ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్, ఒరిజినల్ రివ్యూస్. అండ్ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా. అందరూ ఫ్రెష్ కావాలి, పాతబడ్డ రొట్టగా వద్దు అని అనే వాళ్ళకు ఈ సినిమా ఆన్సర్. ఇంతకంటే గొప్ప 5 స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి. దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో 2 అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది. అప్పుడు వెనక నుంచి ఒక 5 స్టార్ రివ్యూ, అన్నా బెంగళూరు క్యాన్సల్ అని వచ్చింది. అది నాకు 5 స్టార్ రివ్యూ అండి. ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్, మాస్ ఆడియన్స్, వాళ్ళే థియేటర్లో నిలబెడతారు. వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి. ఇది తెలుగు సినిమాకి వాళ్ళు ఓపెన్గా చూస్తారు. ఈ ఎస్థెటిక్ ఆ ఎస్థెటిక్ అని అనాలిసిస్ చేసే వాళ్ళు యాక్చువల్లీ థియేటర్స్ని నిలబెట్టరు. ఆ రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. అసలు సిసలైన రివ్యూ ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే త్రిష సిద్ధార్థ్ రూమ్లోకి వచ్చేసి, ఏంటి సిద్ధార్థ్ నేను నీకు గుర్తు రావట్లేదా అంటే, నువ్వు తాగున్నావు శ్రవ్య అని అవాయిడ్ చేస్తున్నప్పుడు, అన్నా చిన్న సిద్ధార్థ్ జాగ్రత్త అన్నాకు ఒక 5, అది నా 5 స్టార్ రివ్యూ. మా సినిమాకి 10 స్టార్ రివ్యూ. బీట్ దట్ గైస్. విజయవాడలో ఇంకా చాలా వచ్చినాయి. ఒక రివ్యూ చాలా బ్యూటిఫుల్ రివ్యూ, ఇది నాకు 2 days పట్టింది 5 స్టార్ రివ్యూ అర్థం కానికే. సిద్ధార్థ్ వెళ్ళి నీళ్లు పడతాడు, అప్పుడు ఒక మూమెంట్ వచ్చి, ఆ మూమెంట్ మీరు చూసారు కదా సినిమా, మూమెంట్ వస్తుంది శ్రవ్య సిద్ధార్థ్ మధ్యలో. ఫస్ట్ ఆ మూమెంట్కి విడిపోతారు, ఫుల్ అరుపులు, అక్కడ బెంగళూరు క్యాన్సల్ అని అరుపులు. లోపలికి వెళ్తాడు, నీళ్ళు పడుతుంటే నీళ్ళు రావు, అక్కడ టెన్షన్లో ఉంటాడు. నీళ్ళు రానప్పుడు ఒకడు నాకు ఇచ్చాడు 5 స్టార్ రివ్యూ, అన్నా నీళ్ళే ఓన్లీ పాల్ అన్నాడు. నాకు 2 days పట్టింది అది ఎంత గొప్ప రివ్యూ అర్థం కానికే. మీకు కూడా 2 daysలో హోప్ఫుల్లీ అర్థమవుతుంది. వాట్ ఐ మీన్ టు సేస్, ఇట్లా అరుపులు ఉత్తగా రావు. క్యారెక్టర్కి ఎన్నో మూవీస్లో ఎన్నోసార్లు ట్రై చేసిర్రు, అవి పేలలే. ఇక్కడ ఎందుకు అంత విపరీతంగా క్లాక్ వర్క్ లాగా ఆటమ్ బాంబ్ ప్రెసిషన్తో అట్లా మాస్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్ ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్ళి ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? నేను ఒకటి అంటా, కనెక్ట్ అయ్యారు కాబట్టి గట్టిగా క్యారెక్టర్స్కి రూట్ చేస్తారు. దే ఆర్ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ టు విన్, కమ్ టుగెదర్, ఫాల్ ఇన్ లవ్. దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. దట్ ఇంకొకరి లైఫ్ని మనం ఆడియన్స్ సీట్లో కూర్చొని పూర్తిగా అనుభవించాలనేదే ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. ఈ సినిమా అది నిండుగా నెరవేర్చింది ఆ పర్పస్ని. అండ్ నేను హామీ ఇస్తున్నా, క్రిస్టఫర్ నోలన్ డ్యూన్ ఇస్ ద బెస్ట్ మూవీ. నాకు కూడా నచ్చే మూవీస్ అవి. డెన్నిస్ విల్లిన్యూవ్ ఇస్ ద ఓన్లీ మూవీ అనే మనుషులకు ఈ మూవీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ క్వార్టర్ దాగి లొల్లి పెడదాం మామా అనే టోళ్లకు, మామా ఫుల్ నవ్వుదాం మామా, ఎంజాయ్ మామా అనే ఆడియన్స్కి ఈ మూవీ అంకితం. మీరు వెళ్ళండి, మీరు కేకలు సెకండ్ హాఫ్లో ముందెన్నడు తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళలో, దేవిలో 2 షోస్ బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా. ఆల్ మల్టీప్లెక్సెస్ ఆల్సో. ఏట్రియం మాల్లో ఏం అవసరం వాళ్ళకి అట్లా అరవడానికి? చిన్న న్యూయన్సెస్కి నవ్వుతున్నారు. హౌస్ఫుల్స్, స్క్రీమ్స్, లాఫ్టర్. సో వాట్ ఐ మీన్ టు సేస్, అన్నీ తెంచుకొని నిర్భయంగా సినిమాకి గ్రూప్స్లో రండి, ఎంజాయ్ చేయండి. మీరు గ్యాంగ్స్ వచ్చి ఫుల్ అరుపులు కేకలు త్రూ అవుట్ టిల్ ద లాస్ట్ క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటికి రాకపోతే నేను క్వార్టర్ ఇప్పిస్తాను. varun.reddy.film, డైరెక్టర్, ప్రౌడ్ డైరెక్టర్ ఆఫ్ సైక్ సిద్ధార్థ. కీప్ రోలింగ్ ఇస్ మై కంపెనీ. సంబంధం లేకుండా నేను మళ్ళీ థియేటర్లో అరుపులు కేకలు. సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ వచ్చాయి. ఓపెనింగ్ క్రెడిట్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి. కొందరికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లవ్ ఇట్ అంటున్నారు. నిర్మోహమాటంగా చెప్తున్నా, ఫస్ట్ సీన్ నుంచే అరుపులు కేకలు పెట్టిస్తూనే ఉంటాను. మీ వరుణ్ రెడ్డి అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్కి అంకితం. లవ్ యూ. థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ దిస్ విజన్. వీఆర్ సక్సెస్ఫుల్. సక్సెస్ అనే పదానికి డెఫినేషన్ మాట్లాడుకుందాం. ప్రాఫిటబులా? ఎస్, వీఆర్ ప్రాఫిటబుల్.
టేబుల్ ప్రాఫిటబుల్. గాట్ దాట్. ఇంకేంది, జనాలకు, ప్రేమించే జనాలకు షివర్ అవుతూ అన్న చూడండి అన్న సినిమా అనే రివ్యూస్ వస్తున్నాయి. మీడియోకర్ గాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాం. యో మీడియోకర్ పీపుల్ ట్రిగ్గర్ అవుతుర్రా, ఐఎమ్ రియలీ సారీ. ఐ విల్ ఎర్న్ యువర్ లవ్ టు. నేను మీ మాట వింటున్నా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ లైక్ ఒఫెండింగ్ యూ, బట్ సీరియస్లీ లైక్ వెంకట్ సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు కొంచెం ఫిల్టర్ మార్చుకోండి. పాతగా ఉంది, రొట్టగా ఉంది అనే మీరు కొత్తదనం వచ్చినప్పుడు కొత్తగా చూడాలి. కొంచెం ఫస్ట్ 20 minutes ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే కొత్తగా ఉంది సినిమా. I love it. I'm very proud of it. I still believe this is one of the best Telugu movies ever made. I stand by it no matter what. On that note, thank you for the brilliant success of Saik Siddhartha. Me, Varun Reddy. Thank you. ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది. సైక్ సిద్ధార్థ రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి. ఎవ్రీవేర్ వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఇంతకాలం ఎందుకు చేయలేదు, చాలా బాగా చేశారు, నిజంగా ఇది మీకు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్గా నేను చేసుకుంటూ వస్తాను. అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ ఆ నెగిటివ్ అన్నిటినీ కూడా మేము పాజిటివ్గా మార్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి మేము అందరం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము, బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో. లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది, నందన్న నీకోసమే మేము మూవీకి వచ్చాము. థియేటర్లో లిటరలీ దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందు. యూ డిజర్వ్ ఆల్ ద లవ్, ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్గా ప్రతి ఫిల్మ్కి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ వరుణ్ రెడ్డి, హౌ ఆర్ యూ? Yamini runs a coffee shop and she serves all of us food and coffee. So thank you so much for that. Thank you for the promotion. Yeah. నేను పంపిస్తాను. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈ స్టోరీ విన్నప్పటికీ నేను మూవీస్ ఏం చేయట్లేదు, బట్ నేను చాలా ఓపెన్ మైండ్తో వెళ్ళాను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ నన్ను నమ్మలేదంట, నాకు నందు చెప్పాడు యామిని ఎందుకు అని అన్నాడంట. అన్నావు కదా? బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ అది చాలా బాగా వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈవెన్ వీ డోంట్ నో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పి. బట్ ఒకటి నమ్మాము, మేము అది చేసుకుంటూ వచ్చాము. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రావ్య. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఓన్లీ పింక్ అని వెళ్ళిన ప్రతి దగ్గర అరుస్తూనే ఉన్నారు, శ్రవ్య ఐ లవ్ యూ, శ్రవ్య ఓన్లీ పింక్ అని చెప్పి. మాసెస్లో చాలామంది మెన్కి దే వాంట్ అన్ ఆన్సర్
వి ఆల్ లవ్ ఉమెన్, బట్ దే వాంట్ అన్ ఆన్సర్. ఒక ఉమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తన సెన్సిటివ్గా తనని ఎంపథెటిక్గా చూడాలి అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు, ఇది చెప్పొద్దు, లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అవుతుంటాయి అగేన్స్ట్ విమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ వస్తా, అది వస్తా, ఇది వస్తా, నువ్వు ఫస్ట్ పొద్దున్న ఇస్తా అలాంటి పోసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా జలసీని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ద లాస్ట్ మూవీ మొత్తం ఆన్సర్ దానికే, ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అన్ ఆన్సర్ టు మెన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు బీ ఎంపథెటిక్ టు విమెన్. సో అండ్ మోస్ట్ కేకల అరుపులు వచ్చేది కూడా అక్కడే. ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్, ఇట్స్ అ సైకలాజికలీ డిజైన్డ్ స్టోరీ, సో దట్ అక్కడ ఆ ట్రామా నుంచి హీల్ అవుతాం అందరం. మన మన పాస్ట్లో జరిగిన పెయిన్ కానీ, ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే ఒక ఇష్యూ ఉంటుంది కదా అబ్బాయిలకు, చైల్డ్హుడ్ ట్రామా కానీ, రిజెక్షన్ ఫేస్ అయ్యి అబ్బాయిలకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇది అంకితం. అండ్ ఇట్ హీల్స్ యూ. మీరు అరుస్తారు, అరే అది కాదు ఇది జరిగిందని మళ్ళీ అరుస్తారు. అందుకే లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ పింక్, త్రిష వద్దు ఓన్లీ పింక్ అంటూ బయటకు వస్తారు. Men are healing, people are healing. It is part of the design. This is more important than just plot point 1 and plot point 2, guys. అవి కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీలో థర్డ్ యాక్ట్, మగాళ్ళను హీల్ చేసే థర్డ్ యాక్ట్. ప్లీజ్ గుంపులుగా వచ్చి అరవండి, హీల్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ, ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. ఏదో స్టంట్ వేస్తలేను నేను, నాకు రాదు, నేను జాకీ చాన్ని కాదు. అందుకనే ఓపెన్గా చెప్తున్నా మీకు. ఓకే, love you guys. Please continue the speech, Ravya. Thank you for being such an important character in this film. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ శ్రవ్య. నువ్వు మర్చిపోయావా కావాలని అన్నావా? సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ రోజు స్టోరీ విన్నప్పుడు అక్కడ గోడ మీద ఫిల్మ్ఫేర్ అని రాశాడు వరుణ్, నాకు స్టోరీ చెప్పిన తర్వాత. నాకు ఫిల్మ్ఫేర్ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆల్ దిస్ రివ్యూస్, ఆల్ దిస్ మెసేజెస్, ఇవన్నీ మీ అందరి అప్లాస్ కానీ, మోర్ దాన్ ఫిల్మ్ఫేర్ ఆర్ ఎనీ అవార్డ్, ఐల్ డెఫినెట్లీ టేక్ దిస్ టు మై హార్ట్. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. ఐల్ గివ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ యా, ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎలాంటివి వస్తాయి అని చెప్పి ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వరుణ్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్మరణ్. మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్, సినిమా టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా ప్రతి దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్లో వచ్చిన మ్యూజిక్ కానీ సినిమాని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాయి. మొహమాటం ఈజ్ మై ఫేవరెట్. నేను లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ సినిమాతో అర్థమైంది. సీన్స్ నుంచి మ్యూజిక్ నుంచి మూవీ ఎక్కడికో వెళ్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్. అండ్ ఐ థ్యాంక్ మై ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్, సింహ, రేవంత్ని చాలామంది మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్. ఇంకా మంచి క్యారెక్టర్స్ని నువ్వు పిక్ చేసుకొని యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్, థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పలేదు. నాతో ఒక ఆల్బమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ విల్ వర్క్ ఆన్ దట్. అండ్ అందరూ ఇంకొకటి, ఓన్లీ పింక్ తర్వాత చెప్పేది ఏంటంటే బండకేసి కొడతా అని చెప్పి. ఆ బండకేసి కొడతా ఎట్లా ఎక్కేసిందంటే, యా, నాది కూడా. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు బండకేసి కొడతా మ్యూజిక్ ఏం లేకుండా చూస్తే నేను పిచ్చగా నవ్వా డబ్బింగ్ అప్పుడు. దెన్ సురేష్, యా, థ్యాంక్ యూ. యూ డిడ్ చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా. రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. నర్సింగ్ ఫర్ యూ. అండ్ ఉదయ్, చతుర్, కౌశిక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓ గణేష్, నేను ఇప్పుడు దాకా కలవలేదు. హాయ్. పింక్ అంత బ్యూటిఫుల్ చూపించడానికి కారణం ప్రకాష్ అండ్ గణేష్ గైస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ త్రిష ఇక్కడ లేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ త్రిష ఆల్సో. త్రిష క్యారెక్టర్ గురించి అగైన్ చాలామంది మాట్లాడుతున్నారు. అన్న త్రిష రాలేదా అని అడుగుతున్నారు. సో చాలా బాగా చేసింది. షీ ఈజ్ నాట్ అన్ యాక్ట్రెస్, బట్ మూవీకి డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ తను. చాలా మంచిగా యాక్టింగ్ కూడా చేసింది. అండ్ త్రిష క్యారెక్టర్ కూడా ఐ థింక్ శ్రావ్యతో పాటు పీపుల్ విల్ రిమెంబర్ త్రిష ఆల్సో.
Shravya is only pink, Trisha is only green, so we did that design. Please check it out. Green says jealousy. Jealousy. Green is for jealousy. So అట్లా అనుకొని చేసినాము. But yeah, people got that also. Yeah. Mic లేదు సార్. గట్టిగా రికార్డ్ అవుతుందా వాయిస్? మీ దగ్గర మైక్ పెట్టేసుకోండి. సో బేసికలీ త్రిష ఇస్ గ్రీన్. ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతా ఒక ట్రోఫీ లాగా. సో త్రిష ఇస్ సింబలైజ్డ్ విత్ గ్రీన్ అనమాట ఆల్ త్రూ. అందుకే సిద్ధార్థ్ కూడా ఒక గ్రీన్ రూమ్లో ఉంటాడు, ఈజ్ సరౌండెడ్ బై దట్. ఆల్సో ఇంటర్వెల్కి ముందుగా వాళ్ళిద్దరూ ఊప్స్ సీన్ అయిపోయాక కొట్టుకొని గుచి ప్రాడా సీడ్ అయిపోయాక త్రిష వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ మీద గ్రీన్ లైట్ పడుతుంది. సో వీ యూజ్డ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎస్థెటిక్స్ సటిల్గా, ఒక మెటాఫర్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎస్థెటిక్స్ వాడడం జరిగింది. It's beautiful, it's gorgeous. Please check it out. Please continue. I'm sorry, I had to say a few things. సో యా, అండ్ ప్రద్యుమ్న రిషి నా కొడుకులాగా చేశాడు. హే వెల్కమ్ ప్రద్యుమ్న, హాయ్. మాట్లాడేద్దాం ఇద్దరం కలిసి. సో అప్పుడు కొంచెం ఇంత ఉన్నాడు, ఇంత అయిపోయాడు అప్పుడే. సో చాలా 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 బాగా యాక్ట్ చేశాడు మూవీలో. దీనికి డైలాగ్స్ ప్రిపరేషన్ ఏమి ఉండేది కాదు, కెమెరా పెట్టేసి రోల్ చేసి వరుణ్ చెప్తూ ఉండేవాడు, చేసేసేవాడు అనమాట. సో అలాగా ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. యు వాంట్ టాక్ సంథింగ్? Okay, Pradyumna, who's your favorite director? Varun. That is in front of the media. ఈ కెమెరాస్ లేనప్పుడు రాజమౌళి అని అంటారు సార్, రాజమౌళి సార్, సుకుమార్ సార్ అని అంటాడు. రైట్, బట్ థ్యాంక్ యూ ప్రద్యుమ్న, అట్లీస్ట్ ప్రెస్ ముందల కంటిన్యూ. ఇది మధ్యలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా జరుగుతుంటది, ఏమనుకోవద్దు. టైడ్ అవాక్కయ్యారా అనుకోవద్దు, అవుతుంటది. స్కిప్ కొట్టలేము అడ్వర్టైజ్మెంట్ ని, కొట్టొచ్చు, ఇట్లా కొట్టేయచ్చు. ఎన్ఆర్ఐ రివ్యూస్ ని కూడా ఇట్లా స్కిప్ కొట్టేయచ్చు. Yeah. Thank you, Varun, for this opportunity, and I would also like to thank Varun. వరుణ్ గా మస్తు ఇచ్చినవరా రోల్ అను. వి గాట్ బ్రేక్ ద నార్మ్స్. రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటుంది. అండి గారు అంటే రాదు, లోపల తిట్టుకుంటూ అండి గారు అని కూడా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో యూ కెన్ సే వాట్ ఎవర్. Thank you so much for the opportunity, and I would like to thank Yamini and Nandu for supporting me all throughout the movie, and all the other assistant directors and everyone throughout the whole script. Thank you so much for this opportunity, everyone. No, ఇప్పుడు 50 Cent పాట వాడు. So I found him rapping randomly in front of a crowd, and I realized tine na Rishi ani. Yeah, just wanted to add that. Yeah, continue. అండ్ వీళ్ళ మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ, బికాజ్ ఎవ్రీడే తినతో వచ్చి పాపం లేట్ అయిన రోజంతా ఉండేవారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ హిమ్ వాట్ ఎవర్ హీ వాంట్. ఐ నో మీరు చేస్తారు, బట్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ. సో ప్రతి విమెన్కి మెన్కి కూడా లైఫ్లో చాలా ట్రామా, అందరి లైఫ్ ఏమీ సుఖంగా నడిచిపోదు, చాలా ట్రామా ఉంటుంది, బ్రేకప్స్ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. బట్ అవన్నిటిని దాటుకొని మనం లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వాలి అన్నది మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టైం తీసుకొని అయినా, టైం హీల్స్ అంటారు కదా, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిందే. ఇంక నుంచి మేబీ నాకు ఇంక నుంచేమో, బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అన్నీ వదిలేసి మనకి కావాల్సింది లైఫ్లో ఏది కావాలంటే అది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయనతో లైక్ హెడ్ స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయ్యాను. కన్విక్షన్ వినిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీబడి అగైన్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు సైక్ సిద్ధార్థ్ అని. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మొన్న సందీప్ కిషన్ గారు హీ సెడ్ 20% డిస్కౌంట్ ఆన్ వివాహ భోజనము టికెట్ చూపిస్తే. నౌ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ట్యాన్ కాఫీలో సైక్ సిద్ధార్థ టికెట్ చూపిస్తే
సో యా, షో ద టికెట్ నేను మా టీం అందరికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. యూ విల్ గెట్ అ 20% డిస్కౌంట్ ఆన్ దట్. ఎక్స్ట్రా 10% నా సైడ్ నుంచి, సో 30% డిస్కౌంట్. షూర్. సో Wow. 30% అంట, నాట్ 20. సో టికెట్ చూపెట్టండి. కమ్, వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ కాఫీస్ అండ్ ఫుడ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మేబీ నేను కూడా అక్కడ కనిపించవచ్చు. డూ కమ్ అండ్ విజిట్ ట్యాన్ కాఫీ ఆల్సో. ఇది ప్రమోషన్ ట్యాన్ గురించి కాదు. సైక్ సిద్ధార్థ టికెట్స్ చూపిస్తే యుల్ గెట్ అ వెరీ గుడ్ డిస్కౌంట్ అండ్ అ గుడ్ కాఫీ. సో వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు మూవీ చూసాక మెసేజ్ చేసింది నాకు నందు చూపెట్టాడు. అప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంత మంచి సినిమా మేము తీసామా అన్న నమ్మకం వచ్చింది. అండ్ Thank you so much, sir. Means a lot, really. Thank you. అండ్ ప్రవీణ్ సార్, ఆల్ ద వైల్ మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ శివ, ఇక్కడే ఉన్నావా? సో మాతో పాటు మమ్మల్ని కాలేజెస్కి ఊర్లన్నీ తిప్పి 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 ఎవ్రీడే మాతో ఉండి తిప్పి తిప్పి పిప్పి చేశారు. యాక్చువల్లీ గొంతు పోయింది. నందుకి మొన్న జ్వరం, నాకు ఇవాళ గొంతు పోయింది. బట్ స్టిల్ ఇట్ ఆల్ వర్త్ ఇట్. ఎంత కష్టపడినా ఇవన్నీ వింటుంటే అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దే శివ. అండ్ వారే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ అస్ టు డూ ద బెస్ట్. యా, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సినిమా చూడండి. ఇంకా రేపు ఎల్లుండి, యా టుడే టుమారో వీఆర్ విజిటింగ్ మోర్ థియేటర్స్. ఇంకా హౌస్ఫుల్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. I'll see you all there. A very happy new year and advance Sankranti wishes to all of you. Thank you so much. Thank you so much, Shravya. We love you so much. And 2026 లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మా శ్రీనందు గారు మాట్లాడే కంటే ముందు ఐ హ్యావ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. కెన్ యూ గెట్ దట్? ఎస్, నందు గారు, దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, మేమేం అమ్ముతలేం, చిప్స్ ప్యాకెట్లే అమ్ముతున్నాం. సో ఎస్, ప్లీజ్. ఇదేంది అని డౌట్ వస్తుందా మీకు? అంటే మీరు అర్జెంట్గా వెళ్ళి చూడాలి. మీరే చేశారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, వన్ మ్యాన్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఫర్ ఎవర్ ఫర్ గివింగ్ మీ దిస్ డే, దిస్ హ్యాపీనెస్. వరుణ్, మై డైరెక్టర్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా. నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను, కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక, టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దెర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్. బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ అ లాట్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ Who's అయినా your బ్యాడ్ favorite అయినా, director? అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ పెద్ద ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి. అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలామంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక, ఇందాక వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా,
100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతోంది, కానీ 100 మంది చూస్తే 100కి 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతోంది. సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లెట్లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ బ్రేకింగ్గా ఉంటుంది. అండ్ దట్స్ అ డెసిషన్ దట్ వీ స్టుడ్ బై. సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరుణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట, మామ ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫరిక్ వాల్యూస్ కానీ ఆ టెంప్లెట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారు. ఆ రోజున మనం ప్రౌడ్గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు, లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నాం. అదే చెప్తున్నా, 100లో 40 మందికి నచ్చుతుంది, కానీ 40 మంది జీవితాంతం గుర్తుపెట్టుకుని మాట్లాడేటువంటి ఆ 40 మంది అవుతారు. అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ చాలా మందితో నేను మాట్లాడాను, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఈ విషయం ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవి అన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. సో స్పెషల్లీ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ అయ్యేటువంటి లాస్ట్ 20-25 మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్, నాకు కుదిరిన ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను. మల్టీప్లెక్సెస్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో అరుస్తున్నారు. సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు. సంగీతాదేవి గారు అని చెప్పేసి హిందూ పేపర్కి రివ్యూస్ రాస్తారు, చాలా చాలా సెన్సిబుల్ క్రిటిసిజం ఇస్తారు ఆన్ ఫిల్మ్స్. అంత సాధారణంగా మ్యామ్కి సినిమాలు నచ్చవు. అలాంటి సంగీతాదేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి. రివ్యూయర్స్ దట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వటం అనేది ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఫిల్మీ ఫోకస్లో ధీరజ్ గారు ఉంటారు, ఆయన రివ్యూలు రాస్తూ ఉంటారు, స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు. ఆయన కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా ఫంకీగా ఉంది నందు, మేబీ ఇట్ డజంట్ రెసొనేట్ విత్ ఎవ్రీ వన్, బట్ టు హూఎవర్ ఇట్ రెసొనేట్స్ దే విల్ లవ్ ఇట్, అండ్ సెకండ్ హాఫ్ ఐ లైక్డ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు ఇఫ్ యూ వాచింగ్ దిస్. తర్వాత రామ్ వెంకట్ శ్రీకర్ గారు, గుల్టే కదా సార్, రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే, ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను కొంతమందిని పిక్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ రివ్యూస్ అదర్వైజ్ చూస్తే కనుక దే ఆర్ స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు. ఈనాడుకి రివ్యూ రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నాకు తెలియదు బట్ నేను చదివాను, చాలా చాలా అందంగా రాశారు, రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇన్నోవేటివ్ ఫిలిం. ఇందాక మా శివ మల్లెల గారు, ఆయన సినిమా చూసిన వెంటనే నాకు ఎప్పటి నుంచో పరిచయం, నేను ఒట్టేయించుకున్నా, అన్న ఒట్టేసి చెప్పు, నాకు అబద్ధం వద్దన్నా, నాకు ఆనెస్ట్ కావాలి, సో దట్ నాకు డెవలప్ అవ్వడానికి నేను నేర్చుకుంటానంటే, సినిమా నచ్చకపోతే మొహమాటంతో నీకు చెప్పలేక నేను తప్పించుకుని దాక్కుని వెళ్ళిపోయేవాడిని, నీ ఫోన్లో ఎత్తకపోయేవాడిని. కానీ నందు ఐ లవ్ ద ఫిలిం అని చెప్పి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసుకున్నారు మొన్నను సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లెల గారు. ఇలా బోలెడు మంది ఉన్నారు, పూల చొక్క నవీన్ గారు, చాలా చాలా నచ్చింది ఆయనకు సినిమా, చాలా స్ట్రైట్ అప్ అయిన సినిమాల గురించి చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ అపార్ట్ ఐ రెస్పెక్ట్ బార్బెల్ గారికి సినిమా నచ్చలేదు, ఐ రెస్పెక్ట్ దట్, అసలు నేను దాన్ని ఏమనట్లే, ఎందుకంటే అలాంటివి ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. నేనేమంటానంటే ఉలవచారు బిర్యానీ తెలుసా, ఎంతమందికి ఇష్టం ఉలవచారు బిర్యానీ? ఇక్కడ ఉలవచారు ఎంతమంది తింటారు? అందరూ తినలేరు. నీకు ఉలవచారు బిర్యానీ నచ్చిద్దా? నచ్చదు. మీకు నచ్చిద్దా? నచ్చుద్ది. ఈ సినిమా ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ యూనిక్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ చెప్పాం మన. సో కమ్మగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ నీష్, డిఫరెంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, డిఫరెంట్ టేక్ ఆన్ ఎడిటింగ్. పాత్ బ్రేకింగ్గా కొత్తగా ఏదన్నా వస్తే కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళతో పాటు కొత్తగా ఉంది కానీ చెత్తగా ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీ నో దిస్ ఫ్యాక్ట్. బట్ కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళు మాత్రం జీవితాంతం ఈ కొత్తదనాన్ని పట్టుకొని తీసుకెళ్తారు. నిన్న రాత్రి నేను ఎక్కడ థియేటర్ జీబీకే ఐనాక్స్ హౌస్ఫుల్ అయిందంటే వెళ్దామంటే మా టీం వెళ్ళాము. అక్కడ వాల్టర్ వీరయ్య మూవీ చేసి మన బాబీ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఉందన్న, మీకు వినిపిస్తాను. ఫిల్మ్ మేకర్స్ అరే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఒట్టేసి చెప్తున్నా, నాతో ఏం పెట్టారంటే ఆయన ఏదో స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నారంటే చించేస్తానని చెప్పారు. నేను విన్నా అది. బాబీ గారు వాళ్ళ టీం, బాబీ గారు కాదు, స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నా నాకు చించేయాలనిపిస్తుంది భయ, అనవసరంగా చదువుతున్నా అనిపిస్తుంది. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. ఇంత బోల్డ్గా ఎలా తీశారు అసలు. బోల్డ్ అంటే బోల్డ్ సీన్స్ కాదు, ద టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, ద హౌ యూ టెల్ అ స్టోరీ,
అనేది ఇంత బాగా ఎలా చేశారు అని చెప్పేసి దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వరుణ్ మీద. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, కొరియన్, ఇరానియన్ ఫిలిమ్స్, వాళ్ళ స్టైల్స్ చాలా సినిమాలు చూస్తాడు తను, అన్ని పుస్తకాలు చదువుతాడు. మేమిద్దరం కలిసి సిట్ఫీల్డ్ బుక్ ఇచ్చావు కదా నువ్వు నాకు, స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ బుక్ చదివాము. తను చదివి నాకు చెప్పి మేము చదువుకొని చాలా చేసాం. కానీ వీటన్నిటి నుంచి అయినా యూనిక్గా స్టాండర్డ్ అవ్వాలి అంటే చాలా కొత్తగా చెప్పాలి, అలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాము. నా రిక్వెస్ట్ మన తెలుగు ప్రేక్షకులకు ఒకటే, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, చాలా హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ బై ద వే రేపు రాత్రికి సండే నైట్కి ఇప్పుడు బై ద ట్రెండ్ చూస్తుంటే రేపు రాత్రికి ఇన్ ఆల్ సెన్సెస్ మాకు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది సినిమా టోటల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. దానికి నేను చెప్పేది ఏంటంటే 100లో 90 రివ్యూలు బ్యాడ్ పడ్డాయి అనుకోండి, రాకండి. ఐ రెస్పెక్ట్ మీ డబ్బులు, మీ ప్రతి రూపాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి చాలా కష్టంతో సంపాదించినవి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. కానీ 100లో 50 బాగున్నాయి, 60 బాగున్నాయి, 70 మంది బాగుందంటారు, ఒక 30ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నేను కోరుకునేది అది ఒక్కటే. ఈ 10లో ముగ్గురికి నచ్చకపోవచ్చు, అది మీ పర్సనల్ అది వాళ్ళ పర్సనల్ టేస్ట్ అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే ఇంట్లో వండిన ఆలుగడ్డ వేపుడే అమ్మ నాన్న నేను అక్క కూర్చుని తింటే మా అక్కకి నచ్చిద్ది, నాకు నచ్చదు, మా నాన్నకి నచ్చుద్ది, అరే నా భార్యకి నచ్చకపోవచ్చు. మనం ఇంట్లో ప్రతిరోజు వండుకునేది. సో సినిమా అనేది అందరికీ నచ్చలేదు అనుకోండి, ఆ రోజు వంట బాగా చేయలేదు అన్నట్టు. కానీ చూస్తున్న 100 మంది, తింటున్న 100 మందిలో 70 నుంచి 80 మందికి నచ్చుతోంది అంటే ఏంటి, అది అది బాగా బాగున్నట్టు, నచ్చని వాళ్ళకి అది టేస్ట్ కానట్టు. ఇది సినిమా బాలేనట్టు కాదు, ఈ ఆలుగడ్డ వేపుడు బాలేనట్టు కాదు. కంపారిజన్ కొంచెం కొత్తగా ఉన్నా సరే అర్థం చేసుకుంటారని చెప్పి బేసిక్గా ఎంత మంచి చికెన్ బిర్యానీ వండి పెట్టినా ఒక వెజిటేరియన్ కి నచ్చదు, ఈజ్ ఆల్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. అబ్బా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ దట్. సో ఎగ్జాక్ట్లీ అన్నా, ఉలవచారు అయిపోయింది, ఆలుగడ్డ వేపుడు అయిపోయింది, ముద్దపప్పు అయిపోయింది, ఇప్పుడు చికెన్ బిర్యానీకి వచ్చాము. 100% ఫుల్ మసాలా వేసిన చికెన్ బిర్యానీ మా సినిమా 100%. వాళ్ళకి వెజిటేరియన్స్కి నచ్చదు, ఏం చేయలేము, అది వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో నచ్చిందన్న మీకు? సో యా, ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు సే దిస్, 100లో 80 మందికి 85 మందికి నచ్చుతుందో 15 మందిది చూసి నెగిటివిటీ సెల్స్ ఫాస్ట్. ఈ 5-6 కలిసి మంచి పాజిటివ్ రివ్యూలు పెడితే యాటిట్కి ఏమో 1,00,000 వ్యూలు, 3,00,000 వ్యూలు. నెగిటివ్ ఒకటి పెడితే 1.5 మిలియన్ 2 మిలియన్లు వెళ్తున్నాయి అవి. బట్ దట్ ఓన్లీ గోస్ టు సే సైక్ సిద్ధార్థ గురించి డిస్కషన్ జరుగుతోంది, అండ్ డిస్కషన్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ని ఇలా కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ఈవెన్ బై సండే నైట్ అయిపోద్ది, దాని గురించి కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. నాకు ఇయర్స్ జర్నీలో నా బ్యాక్లాగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా థియేటర్స్కి వచ్చి నన్ను సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఈ బ్యాక్లాగ్స్ని పట్టించుకోకుండా నన్ను సపోర్ట్ చేసిన నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, మీరు నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ పాదాభివందనాలు. చాలా సపోర్ట్ చేశారు, నా సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళగారు. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరి గురించి మాట్లాడితే ఇంకా లెంత్ అవుతుంది, బట్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీబడి. ఈ సక్సెస్ నేను వెనకాల నుంచి ఉంటాను, ఈ సక్సెస్ అంతా వీళ్ళందరిది. ఇలాంటి సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేస్తాను, మంచి సినిమాలు చేస్తాను. నేను ఖచ్చితంగా నచ్చని 30 మంది ఉంటారు కదా, అలాంటి నచ్చని 30 మంది కోసమే సినిమాలు చేస్తాను, వాళ్ళకి నచ్చాలని కాదు. ఈ నచ్చిన 70 మందిని ఇంప్రెస్ చేస్తూ ఇలాంటి మంచి సినిమాలు చేస్తాను, బట్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఖచ్చితంగా చేస్తాను. సురేష్ బాబు గారు, రానా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్. మా కళల్ని నిజం చేసినందుకు. మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, మంచి మంచి డైరెక్టర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరికీ కూడా అవుతోంది, అందరు టెక్నీషియన్స్కి. యూఎస్ నుంచి ప్రొడ్యూసర్స్ వరుణ్ గురించి అడుగుతున్నారు, బ్యానర్స్ నుంచి హీరోయిన్ గారి గురించి అడుగుతున్నారు, నాకు డైరెక్టర్లు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మా సింహాకి, ప్రతీక్కి, ఎడిటర్కి, అందరికీ వస్తున్నాయి. సో సక్సెస్ అంటే డబ్బులు రావడంతో పాటు మరిన్ని అవకాశాలు రావటం, అండ్ మా టీం అందరికీ అలాంటి అవకాశాలు వస్తున్నందుకు అండ్ దీన్ని స్టార్టింగ్లో నుంచి నమ్మి నేను ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. ప్రామిస్ చేస్తున్నాను, మీరందరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని జాగ్రత్తగా ఇంకొక మంచి సినిమాని మళ్ళీ ల్యాండ్ చేస్తాను, మీ అందరినీ కలుస్తూ ఉంటాను. బట్ ఐల్ నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు. అండ్ ప్రవీణ్ సార్ వచ్చారా? హాయ్ సార్, ప్రవీణ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అండ్ యా అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, అఖిల్ మిట్టపల్లి, గౌతమ్ సంజు, అఖిల్ గాడిగే, బాలు, ప్రవీణ్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్
చాలా చిన్న టీంతో చేసాం అండ్ వాళ్ళు అన్ని పనులు చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత మార్కెటింగ్ చేయడానికి నేను ఎంత తిరిగినా మార్కెట్లో ఈ ప్రోడక్ట్ కనబడాలంటే ఒక మంచి డిజిటల్ టీం ఉండాలి. వారే మీడియా టీంకి వారందరికీ థ్యాంక్ యూ. కాదర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కాదర్ గారికి థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై అస్ డే ఇన్ అండ్ డే అవుట్ నాతోనే ఉంటున్నారు. తను నిన్న రాత్రి కూడా 3 వరకు నాతో ఉండి నేను ఏ థియేటర్కి వెళ్తానన్న వచ్చి ఆ వీడియోలు తీసుకుని ఎడిటింగ్లు చేసి పోస్టింగ్లు చేస్తూనే ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు వారే మీడియా టీమ్కి అండ్ టు ది ఎంటైర్ స్పిరిట్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ Thank ఏం you. చెప్పారు బట్ గీతా గారి రియాక్షన్ తెలుసుకోవాలని ఉంది. గీత ఇవాళ పొద్దున్నే యూఎస్ నుంచి వచ్చింది. అసలు ఫస్ట్ సినిమా చూసింది ఇక్కడ రిలీజ్కి ముందు, అక్కడ ప్రీమియర్స్ 1 day ముందు పడ్డాయి. షీఈస్ ది హ్యాపీయెస్ట్ సెన్సార్ ప్రౌడెస్ట్. లేకుండా చూసారు. అక్కడే షేక్ అయింది కొంచెం. రే ఏంట్రా ముందు చెప్పాలని నేను మర్చిపోయా, యూఎస్కి సెన్సార్ కాపీ కాదు కదా అని చెప్పి. గీత చాలా చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్తున్నా కదా, గీత యూఎస్కి వెళ్ళి వచ్చింది నేను ఇంకా కలవలేదు. బికాజ్ నేను రామానాయుడులోనే ఉంటున్నాను. ఈ 2 రోజుల తర్వాతే ఇంటికి వెళ్తాను. సురేష్ గెస్ట్ హౌస్లో నాకు ఒక రూమ్ తీశారు. అక్కడే ఉంటున్నాం, అక్కడి నుంచే తిరుగుతున్నాం, ఇంటికి కూడా వెళ్ళలేదు. సో ఐమ్ వెయిటింగ్ టు గో బ్యాక్ హోమ్. వాళ్ళు నా సెలబ్రేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. నా వైఫ్, నా పేరెంట్స్ అందరూ, మా సిస్టర్స్. ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా వీడియోలు అన్నీ బయటకు వచ్చేస్తాయిలేండి ఆదివారం తర్వాత. ఆసమ్, వి ఆర్ వెయిటింగ్. వి హ్యావ్ అ క్విక్ Q&A సార్. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, అంటే ఇది నేను జనరల్లీ మ్యారేజ్ లైఫ్లో హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్ ఇద్దరూ ఒకే మైండ్ సెట్తో అండ్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఆ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో నందు ఇంటికి రాకపోయినా, టైం స్పెండ్ చేయకపోయినా అన్నీ అర్థం చేసుకుంటూ నందు ప్యాషన్ని సపోర్ట్ చేస్తూ గీతా గారు త్రూ అవుట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా గీతా గారు ఉన్నారు నందుతో. నందు, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ గీతా గారు ఇన్ యువర్ లైఫ్ అండ్ గీతా గారు ఆల్సో షీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ నందు లాంటి ఒక పర్సన్ ఉండడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్, నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో. నేను ఎప్పుడూ అంత తొందరగా కనెక్ట్ అవ్వను, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ నందు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైంది?